ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో మెంతా తుఫాన్ కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఈరోజు ఉదయం నుంచి కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది. అంటే ఈరోజు మిడ్ నైట్ నుంచి రేపు మిడ్ నైట్ వరకు కూడా చాలా క్రూషియల్ టైము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే ఒక్క విజయవాడ నగరంలోనే ఇప్పుడు ఐఎండీ లేటెస్ట్గా ఇచ్చిన ఫోర్కాస్ట్లో 162 మిల్లీమీటర్లు అంటే 16 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందుకని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వ్యాపార సంస్థలు మూసివేయాలి. అదేవిధంగా ప్రజలు అవసరమైతే మినహా ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు అని కూడా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గుంటూరు నగరంలో 140 మిల్లీమీటర్లు అంటే 14 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో మొత్తం 2707 సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకు ప్రాణ ఆస్తి నష్టం ఆ ప్రాంతాల్లో జరగకుండా చూసేందుకు ఇప్పటికే గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లని, స్పెషల్ ఆఫీసర్లని, దీంతోపాటు రీజనల్ కోఆర్డినేటర్స్ని అలర్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎంత మైన్యూట్గా వెళ్తుంది అంటే వెంకటకృష్ణ 737 మంది గర్భిణీ స్త్రీలు రాబోయే 2-3 రోజుల్లో డెలివరీ అవటానికి సిద్ధంగా ఉన్నారు. అందువలన వాళ్ళు ఇళ్లల్లో ఉంటే ప్రమాదం. అందువలన వాళ్ళందరినీ ఇమీడియట్గా ఈరోజు అంటే ఒక అరగంట క్రితం వరకు కూడా మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించిన వివరాల ప్రకారం వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్కి, దీంతోపాటు జిల్లా హాస్పిటల్స్కి, క్రిటికల్గా ఉండే వాళ్ళకి జిల్లా హాస్పిటల్స్కి కూడా ఇప్పటికే తరలించారు. ఇంకా దాదాపుగా 100 మంది వరకు కూడా తరలించాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నారు. అంటే వీళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ డెలివరీ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్స్లో ఏదైతే అక్కడ ఉండే మన ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉంటారో వాళ్ళు అందించిన వివరాల ప్రకారం ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే తరలించారు. ఇంక 100 మందిని ఈరోజు రాత్రి లోపు కూడా తరలించాలి అని చెప్తున్నారు. దీంతోపాటు ఎవరైతే పునరావాస కేంద్రాలు, రీహాబిలిటేషన్ సెంటర్స్కి అందరు రావాల్సిందే. ఇప్పటి వరకు ఏంటంటే విండు ఇప్పుడు పెరిగింది కానీ వర్షం మాత్రం చాలా డ్రిజిలింగ్ అంటే చిన్న తుప్పర్లు మాత్రమే పడుతూ ఉన్నాయి. అందువలన ఎక్కడా కూడా వాళ్ళు బయటకు వచ్చేందుకు మెంటల్గా ప్రిపేర్ అయ్యలేరు. ఇంకా పెరిగితే అప్పుడు వస్తామంటున్నారు. కానీ అధికారులు మాత్రం బలవంతంగా తీసుకొస్తున్నారు. ఎందుకు అనంటే ముఖ్యంగా కోస్ట్ ఏరియాలో ఏదైతే ఉందో మచిలీపట్నం కానీ, అవనిగడ్డ కానీ, నాగాయలంక కానీ, లేకపోతే వెస్ట్ గోదావరిలో ఎక్కడైతే కోస్టల్ ఏరియా ఉందో, అదేవిధంగా కాకినాడలో ఉప్పాడ, ఈ సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కళింగపట్నం, విశాఖపట్నం, ఈ ఏరియా అంతా కూడా మొత్తం కూడా జల్లెడబడుతున్నారు. ఎక్కడైతే సముద్ర తీర గ్రామాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఈరోజు రాత్రికే రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకురావాలి. వీళ్ళకి 25 కేజీల బియ్యంతో పాటు 3,000 రూపాయలు నగదు కూడా ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వీళ్ళకి వెంటనే ఫుడ్ కానీ, లేకపోతే అక్కడ ఉండే ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి మిల్క్ కానీ, అదేవిధంగా బ్రెడ్ వీళ్ళందరికీ అందించాలి అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, లేకపోతే ఈవినింగ్ టీ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకి విశేషాధికారాలు ఇచ్చింది. TR-27 అంటారు, ట్రెజరీ రూల్స్ 27 కింద కూడా రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇప్పటికీ 18 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ డిస్పోజల్స్లో ఉంచింది. ఆయా జిల్లాల్లో ఉండే తీవ్రత ఆధారంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, రాజమండ్రి కలెక్టర్లు వీళ్ళందరికీ కూడా దాదాపుగా ఇమీడియట్గా వాళ్ళు 2 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు వాళ్ళకు TR-27 కింద పవర్స్ ఇచ్చేసింది. అదేవిధంగా మిగతా జిల్లాల కలెక్టర్లు కూడా అక్కడ ఉండే ఇంటెన్సిటీ ఆధారంగా వాళ్ళందరికీ TR-27 కింద ఆదేశాలు ఇచ్చారు. మీరు నిధులు ఖర్చు చేయడంలో ఎక్కడా కూడా హెజిటేట్ చేయొద్దు, ఎవరినైనా సరే ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడండి అని చెప్తున్నారు. ఇక దీంతోపాటు బీచ్లన్నింటినీ కూడా మూసేశారు. వైజాగ్లో ఉండే ఆర్కే బీచ్ కానీ, లేకపోతే మచిలీపట్నంలో ఉండే మంగెనపూడి బీచ్ కానీ, లేకపోతే అవనిగడ్డకు సమీపంలో ఉన్న హంసలదేవి, ఏదైతే సముద్రం సాగరం రెండూ కూడా మన కృష్ణ
కృష్ణానది అదేవిధంగా సాగరం రెండు కలుస్తాయి, సాగర సంగమం అంటారు దీన్ని. ఈ ప్రాంతంలో ఉండే రాకపోకలను కూడా నిషేధించి మొత్తం క్లోజ్ చేసేశారు. బీచ్లన్నింటినీ కూడా క్లోజ్ చేయాలని ఆదేశించారు. దీంతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రేపైతే ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో కళాశాలలకు కూడా సెలవు ఇచ్చేందుకు కూడా ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కూటమిలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలకు సంబంధించిన సెకండ్ లైన్ లీడర్స్ అండ్ క్యాడర్ కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉండాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఎవరైతే పల్లెటూళ్లలో ముఖ్యంగా విలేజెస్లో నేను చెప్పిన ఈ 2707 గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైనా కీమోథెరపీ కానీ, డయాలసిస్ కానీ, లేకపోతే ఎవరైతే వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఇమ్మీడియట్గా ఏరియా హాస్పిటల్స్కి లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి, లేకపోతే వాళ్ళకి డయాలసిస్ అవసరమైతే ఆ డయాలసిస్ సెంటర్స్కి తరలించి వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా చేయాలని కొద్దిసేపటి క్రితం కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెంకటకృష్ణ. రైట్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి